ఈరోజు మనం వాట్సాప్ వాడే వారందరికీ ఉన్న పెద్ద సమస్య స్టోరేజ్ ఫుల్ అయిపోవడం. మనం రకరకాల గ్రూపుల్లో ఉండడం, మన మిత్రులు మనకు మెసేజ్లు పంపడం, మనం కూడా వారికి మెసేజ్లు పంపడం చూస్తూ ఉంటాం. దీన్ని క్లియర్ చేయడం ఎలాగో ముందు తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది. దాంట్లో నెట్వర్క్ యూసేజ్ అనే చోట మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇంతవరకు కాల్స్కి కానీ, మీడియాకి కానీ, గూగుల్ డ్రైవ్కి కానీ, ఇతర అంశాలకి మనం ఎంతెంత స్టోరేజ్ అంటే డేటాను ఉపయోగించుకున్నామో మనకి స్టాటిస్టిక్స్ ఇక్కడ కనపడతాయి. అయితే దీనివల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. తర్వాత స్టోరేజ్ డేటా చూసినట్టయితే మనం మేనేజ్ స్టోరేజ్లో ఇంతవరకు మనం ఎంత జీబీ వాడాం, ఇంకా ఎంత జీబీ ఫ్రీగా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీంట్లో మనం ఇక్కడ క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనకి మన వాట్సాప్లో మనం ఉపయోగించే గ్రూపులు కానీ, కాంటాక్ట్స్ కానీ, వారు పంపిన మెసేజ్లు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో మనం ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా స్టోరేజ్ క్లియర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నేను పంపించినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా నాకు వచ్చినటువంటి అంశాలు అన్నీ ఉంటాయి. ఇందులో న్యూయెస్ట్, ఓల్డెస్ట్, లార్జెస్ట్ అని 3 అంశాలు ఉంటాయి. అందులో మనం లార్జెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కావాలంటే ఆల్ సెలెక్ట్ కొట్టి అన్నీ డిలీట్ చేయొచ్చు, లేదా సెలెక్టెడ్ తీసుకొని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ ఆల్ నొక్కాను. ఈ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత పైన డిలీట్ బాక్స్ ఉంది చూసారా? ఆ డిలీట్ బాక్స్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసినటువంటి అన్ని ఐటమ్స్, అది వీడియో కానీ, మెసేజ్ కానీ, డాక్యుమెంట్ కానీ అన్నీ కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మనకు అడుగుతుంది స్టార్ పెట్టినటువంటి మెసేజ్లు కూడా డిలీట్ చేయమంటారా అని. అప్పుడు ఈ బాక్స్లో మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ఇంపార్టెంట్ అని మనం స్టార్ మార్క్ పెట్టుకున్నామో అవి కూడా డిలీట్ అవుతాయి. ఒకవేళ స్టార్ మార్క్ ఉండాలంటే దాన్ని మాత్రం బాక్స్ని ఎంటీగానే ఉంచాలి. ఇప్పుడు డిలీట్ బాక్స్ నొక్కినట్లయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా మనం డేటాని కొంత సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్ అప్పుడు ఫ్రీగా నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ ఫ్రీగా ఉండాలి, డేటా స్టోరేజ్ ఫుల్ అవ్వకూడదు, మనకు వచ్చేటువంటివన్నీ కూడా డౌన్లోడ్ అవ్వకూడదంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మీడియా ఆటో డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేసి అందులో ఫొటోసు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అన్నీ కూడా టిక్కులు పెట్టకుండా ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉంచి ఓకే నొక్కాలి. అదేవిధంగా మొబైల్ డేటా ఉన్నప్పుడు, వైఫై ఉన్నప్పుడు 2 సందర్భాల్లో కూడా మనం ఖాళీగా ఉంచి బాక్సులు ఓకే నొక్కినట్లయితే మనకు వాట్సాప్లో వచ్చేటువంటి ఏ విధమైన మెసేజ్లు గ్యాలరీకి వెళ్ళకుండా మన స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది అతి ముఖ్యమైన విషయం. ప్రతి వాట్సాప్ యూజర్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా సులువుగా మన వాట్సాప్ను వాడగలుగుతాం. స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనేటువంటి ఇబ్బంది అనేది మనకు ఉండదు. మరి ఈ విషయాలు గమనిస్తారని, వాట్సాప్ వాడేటువంటి మిత్రులకు ఉన్నటువంటి ఈ సమస్యను అధిగమించడానికి ఈ విధంగా స్టోరేజ్ని క్లియర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.